పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అమరావతి మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో రాజధానిని అతలాకుతలం చేసి అక్కడ రాజధాని ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అనేక రకాలైన ఇబ్బంది కలిగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది. దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాజధానిని అనేక రకాలుగా పరుగులు పెట్టిస్తున్నారు. 65,000 కోట్లతో 2,217 స్క్వేర్ కిలోమీటర్స్ తో ఈరోజు 8,505 కిలోమీటర్ల విస్తీర్ణం రాజధాని అమరావతి రూపుదిద్దుకోబోతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ముందు చూపుకి కారణం. ఇది అలాగే అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. అమరావతిని విద్యుత్ పరికరాల అవసరం కోసం దాదాపు 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని యొక్క పనులు చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి. రాజధానిలో పునర్నిర్మాణ పనులకు 48,012.67 కోట్ల వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతుల్ని దాదాపు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల రుణం మంజూరుకి బ్యాంకులు ముందుకొచ్చాయి. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు చేసి దానికోసం 15,400 కోట్లు ఈరోజు 4,400 కోట్లు వెచ్చించేదానికి కూడా ప్రభుత్వం సిద్దపడి మనకు ఇంతకుముందు నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా ప్రజలకు అందజేయడం కోసం రెడీ చేయడం జరుగుతోంది. అలాగే అమరావతిలో ప్రభుత్వం నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టులో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అమరావతిలో నిర్మించబోయే గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రభుత్వ కార్యాలయాలకు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ తో తగిన విధంగా ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి టౌన్ ప్లానింగ్ అధికారులు అమరావతి పరిధిలో 14,015 షెడ్యూళ్లు రూఫ్ టాప్ స్టార్స్ ప్యానెళ్లను, 16 అంగన్వాడీ సెంటర్లను, 14 ఈ హెల్త్ సెంటర్లను, అలాగే 13 పబ్లిక్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతంలో ఫేజ్ 2 భూసేకరణ ప్రాంతాలు తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండల పరిధిలో 11 గ్రామాల్లో దాదాపు 18,080 హెక్టార్స్ సుమారు 44,670 ఎకరాలు భూములను తీసుకోవాలనేది ఈరోజు ప్రభుత్వ ఆలోచన. దానికి ప్రభుత్వ రైతుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. తీసుకోమని వాలంటీర్గా రైతులే ముందుకొస్తున్నారు. అలాగే తుళ్లూరు మండలంలో హరిశ్చంద్రాపురం గ్రామంలో 2,429 ఎకరాలు, వడ్లమాన్లో పూర్తిగా 1,937 ఎకరాలు, సదరు పరిపాలన పాక్షికంగా 6,513 9 ఎకరాలు